కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. మా జీవిత కాలమంతా కూడా మా పట్ల ఎంతో దయ చూపెట్టిన దేవుడు స్వామి. శాశ్వతమైన మీ ప్రేమ మా మీద ఉంచారు ప్రభా. నన్నే కాదు తండ్రి, వాక్యం వింటున్న బిడ్డలందరి మీద మీ ప్రేమను ఉంచినందుకే స్తోత్రాలు తండ్రి. మీ దయా దాక్షిణ్యముల చేత ఆ బిడ్డలు బలపరచబడటానికి కృప చూపెట్టండి. ఇజ్రాయిలు ప్రజల మీద, నాయన ఇరాను ప్రజల మీద మీరు దయ చూపెట్టండి. రెండు దేశాల మీద కనికరాన్ని చూపెట్టి వారి మధ్యన శాంతియుతంగా ఉండుటకు సహాయం చేయండి. యుద్ధాన్ని మాన్పించండి ప్రభా. ఎందరో అమాయకమైన ప్రజలు నాశనమైపోతారు తండ్రి. దయచేసి కనికరాన్ని చూపెట్టండి. యెరూషలేము యొక్క క్షేమమును మీరు దయచేయండి ప్రభా. యెరూషలేము క్షేమముగా ఉండుటకు సహాయం చేయండి. అలజడులు, అల్లరులు, అసమాధానం లేకుండా యెరూషలేము పట్టణము క్షేమంగా ఉండుటకు సహాయం చేయి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 1వ తారీఖు 2024 బుధవారం. 2వ రాసుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీరు రాల్చెదవేమని అతని అడుగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను: ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు. గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అని చెప్పాడు. అయ్యలారా, నన్ను గమనించాలి. దమస్కులో మంచి వస్తువులన్నింటినీ 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అక్కడ హజాయేలు నిలబడ్డాడు. ప్రవక్త ప్రక్కన 40 ఒంటెలు మోసే అంత కానుకలు హజాయేలు బెన్హదదు ఆజ్ఞ మేరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, బెన్హదదు బ్రతుకును కానీ చనిపోతాడు అని చెప్పి, ఆ తరువాత నీవు రాజువైతావు, రాజువై ప్రజలను ఎంతగానో హింసిస్తావు, ఇశ్రాయేలు ప్రజలను ఇంతగా నీవు బాధ పెడతావని చెప్పి, ఆ విషయాన్ని నేను చూస్తున్నాను అని ప్రవక్త చెప్పి కన్నీళ్లు కార్చాడు. ఒకవైపున దేవుడు ప్రవక్తకు హజాయేలు గురించి, బెన్హదదు గురించి చెప్పిన విషయాలు అలాగే చెప్పాడు. అయితే ఆ వైపున 40 ఒంటెల మీద ఉన్న దమస్కులోని మంచి మంచి వస్తువులు, కానుకలు ఆ ప్రక్కన నిలబడ్డాయి. ఒక దైవజనుడుగా నీవుండి నీవు ఇలాగా కానుకలు ఒక ప్రక్కన, దేవుడు బయలుపరిచిన విషయాలు ఇంకొక ప్రక్కన ఉంటే దేనివైపు మొగ్గు చూపుతావో చెప్పగలవా? ప్రస్తుత దినాలలో చాలామంది దైవ సేవకులు కానుకల వైపే మొగ్గు చూపుతారు. ఈరోజు బాగా తెలుసు ఈ వ్యక్తి చెడ్డవాడని, కానీ వారిచ్చే కానుకలు పోతాయని వాళ్ళను చాలా మంచిగా పొగుడుతూ ఉంటారు. దయచేసి గమనించాలి. వారి కుటుంబంలో ఆయన 10వ భాగం ఇస్తాడు, ఆయన భార్య 10వ భాగం ఇస్తుంది, ఆయన కొడుకు 10వ భాగం ఇస్తాడు, ఆయన కోడలు ఇస్తుంది,
ఆయన అల్లుడు ఇస్తాడు, ఆయన కూతురు ఇస్తుంది. అయ్యో, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు, నాకు దశమ భాగాలు వస్తే చాలు అనుకునేటటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. అయ్యలారా, ప్రవక్త చూడండి, 40 ఒంటెల మీద కానుకలు విలువైనవి తీసుకొచ్చి హజాయేలు నిలబెట్టాడు. ప్రవక్త కానుకలకి దేవుడు చూపెట్టిన విషయాలకు మధ్యలో నిలబడి అంటున్నాడు, హజాయేలు, నీవు ఇశ్రాయేలీయులకు చాలా కీడు చేస్తావమ్మా, బెన్హదదు బ్రతుకుతాడు కానీ చనిపోతాడు అని చెప్పాడు. ఈ రీతిగా వారికి ప్రవక్త గారు దేవుడు చెప్పిన విషయాలే చెప్పాడు. దయచేసి గమనించాలి. అందుకు హజాయేలు, నేను కుక్క వంటి వాడను, నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజు వగుదవని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని యొద్దకు రాగా, అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా, అతడు నిజముగా నీవు బాగుపడదువని అతడు చెప్పాను. అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చనిపోయాడు. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజయ్యాడు. అయ్యలారా, నిజమైనటువంటి దైవ సేవకునికి దేవుడు భవిష్యత్తులో జరిగే సమాచారాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఎలీషాకు ఆ రీతిగానే ఆ తరువాత దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఎలీషా చెప్పినట్లుగా బెన్హదదు చనిపోయాడు. ఆ తర్వాత హజాయేలు రాజయ్యాడు. బెన్హదదు అనేటటువంటి మాటకు హదదు కుమారుడు అని అర్థం. హదదు అంటే నలుగగొట్టుట, లేకపోతే వాడిగలవాడు అని అర్థం. దేవుని పిల్లలు గమనించాల్సింది, హదదు కుమారుడు బెన్హదదు, నలగగొట్టుట లేక వాడిగలవాడు అని అర్థం. హజాయేలు అంటే దేవుడు చూచినవాడు అని అర్థం. హజాయేలును దేవుడు చూశాడు. అందుకే దేవుడు ప్రవక్తకు ఆయన జీవితంలో ఇజ్రాయేలు వారికి జరిగించే నష్టాలు ఎలాంటివి అని ప్రవక్తకు తెలియచెప్పాడు. ప్రవక్త కానుకల వైపు చూడలేదు, ప్రభువు చెప్పిన మాట వైపు చూసి ప్రభువు చెప్పింది చెప్తూ వచ్చాడు. ప్రియులారా, గమనించాలి, ఎంత గొప్ప దైవ సేవకుడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఆ రీతిగా ప్రభువు మీద ఆధారపడి ప్రభు మనకు చెప్పింది చేస్తే ఎంత బాగుండు. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది అని అంటూనే లోకం వైపు చేతులు చాపుతూ లోకం వైపు పరిగెడుతూ ఉన్న వారు ఎంతమంది లేరు? ఎంతోమంది ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, లోకం వైపు చూడకండి అంటూ వారు లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందరో విశ్వాసులు కూడాను, ఎందరో సేవకులు కూడాను. దయచేసి ఆలోచించండి. దేవుడు మనల్ని లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకింపబడిన వంశముగాను, యాజకులైన రాజులైన యాజక సమూహముగాను మనల్ని ఏర్పాటు చేశాడు. ఆ గొప్ప ప్రత్యేకతని నీవు నేను కాపాడుకోవాలి. ప్రియులారా, గమనించాలి, రాబో దినాలు ఎంత గడుసువో. ప్రియులారా, ఎంతమంది హజాయేలులు భారతదేశంలో బయలుదేరతారో, ఎంతమంది హజాయేలులు ఆ రోజున ఇజ్రాయేలును శ్రమపెట్టేటటువంటి హజాయేలు లాగా ఎంతమంది బయలుదేరతారో, ఎంతమంది యవనస్తులను కత్తి చేత హతము చేస్తారో, ఎంతమంది వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుతారో,
ఎంతమంది గర్భిణుల కడుపులను కోసి చింపేస్తారో, ఎంతమందికి కీడు చేస్తారో ఎన్ని రకాలుగా ఈ ప్రియులారా గమనించాలి. మనము బాగా ఎరుగుదుము. మణిపూర్ ఆ ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ ఇప్పటికీ మనం మరిచిపోలేం. మన కళ్ళెదుట అది కట్టినట్టుంది. ఆ రోజున ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంలో సీఎం ఉన్నాడు. ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఈరోజు ఓటు వేయండి, ఓటు వేయండి అని మన ఇంటి గడప దాకా వచ్చి వందనాలు పెడుతున్నారు, గడప దాకా వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఈ దేశము హజాయేలు చేతిలోనికి వెళ్ళిపోతుందనే సమాచారం క్రైస్తవులకు బాగా తెలుసు. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించాల్సింది, ఎందరో హజాయేలులు లేస్తూ ఉన్నారు. క్రైస్తవుల మీద ఎంతగానో దారుణంగా ప్రవర్తించటానికి, దేశంలో ఘాతుకమైనటువంటి కార్యాలు చేయటానికి, అనేక మందిని నిర్దాక్షిణ్యంగా చంపటానికి, అనేక కుటుంబాలను భయంకరమైనటువంటి దుఃఖ సాగరంలో ముంచటానికి, అనేక మందిని నిలువు కోత కోయటానికి హజాయేలు బయలుదేరుతున్నారు. దయచేసి క్రైస్తవ లోకమా, ప్రభు పాదాల చెంత మొరపెట్టండి. ప్రభా, ఈ భయంకరమైనటువంటి హింసాకాండ మా దేశంలో జరగకుండా సహాయం చేయండి. మేము వాటిని భరించలేం, వాటిని ఎదుర్కొనటానికి శక్తి మాకు చాలదయ్యా అని ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డలుగా మనము మారుదాం. దేవుని పిల్లలు మీరు, ఎంతో ప్రేమతో మీకు చెప్తూ ఉన్నాను, దయచేసి గమనించాల్సింది, ఈ రోజున ప్రభు పిల్లలుగా మన మీదకి వచ్చే భయంకరమైన ఘాతుకమైనటువంటి ఘోరమైనటువంటి ఆ యొక్క హింస మరి ప్రపంచంలో ఎవరికి రాదేమో. దయచేసి ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా బలపరచునుగాక. ఆమేన్.